హాయ్ అండి అందరికీ. ఈ జనరేషన్‌లో నాకు తెలిసి అయితే మాక్సిమం చాలామందికి సర్వపిండి అంటే ఏంటో తెలిసి ఉండకపోవచ్చు. ఈ వీడియో అయితే చూసేయండి. సర్వపిండి ప్రాసెస్ ఏంటిదో నేనిప్పుడు మీకు చూపిస్తున్నాను. సర్వపిండికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే బియ్యపిండి అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే చూసేయండి. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, మె నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే హ్మ్, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ అన్నా వేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే చెప్తున్నాను వినండి. పల్లీలు హ్మ్, నానబెట్టుకున్న శనగపప్పు, అన్నీ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియెంట్స్ నార్మల్‌గా అన్నీ ఏసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక కడాయి తీసుకొని ఆ కడాయిలోకైతే బియ్యపిండిని ఏసుకోవాలి. బియ్యపిండి ఏసుకొని హ్మ్, మనం ముందే కట్ చేసుకున్న ఆనియన్, హ్మ్, కరివేపాకు, దంచి పెట్టుకున్న అల్లం అది పేస్ట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, నువ్వులు, నువ్వులు కూడా వేసుకోవాలి. మనం ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలు అండ్ నానబెట్టుకున్న శనగపప్పు, ఒక 2 అవర్స్ ముందే శనగపప్పుని నానబెట్టుకోవాలండి. అయితే అది మెత్తగా అయితే తినేటప్పుడు కూడా పళ్ళకి క్రిస్పీగా మంచిగా అనిపిస్తది. అన్నీ పసుపు, పసుపు ఆప్షనల్. మీకు నచ్చితే పసుపు వేసుకోండి, లేకపోతే లేదు. ఉప్పు, ఉప్పు కూడా వేసుకోవాలండి. మీకు టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారం. కారం అయితే ఒక టేబుల్ స్పూనే వేశాను నేను. మీకు ఎక్కువ కారం తినాలనిపిస్తే ఎక్కువ కూడా ఏసుకోవచ్చు. మరీ ఎక్కువ కారం ఏసినా కూడా టేస్ట్ బాగోదు. ఇక అవన్నీ మంచిగా కలిసేటట్టుగా బాగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ పిండికి పట్టాలి కదా! సో, పిండికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అది పట్టేంత వరకు ఇంగ్రీడియెంట్స్ అన్నీ పిండికి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్, అట్లేం గ్యాప్ తీసుకోకుండా మంచి పిండిని కలుపుతా ఉండండి. ఒక 5 మినిట్స్ వరకు కలిపిన పిండిలోకి వాటర్‌నైతే పోసుకుందాం. ఇంకా మనం వాటర్ పోసుకొని, పిండి మరీ లూజ్ కన్సిస్టెన్సీ వచ్చినా బాగోదండి. సో, మనము చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా! దానికంటే కొంచెం మెత్తగా అయితే మీరు పిండిని కలుపుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు పిండిని కలుపుకోండి. పిండి బాగా కలుపుకొని ఒక ముద్దలా కట్టేసి సైడ్‌కైతే పెట్టుకోండి. ఎట్లా అంటే మనము ఓకేనా, ఈ కన్సిస్టెన్సీ ఓకే నాకు, చేసేస్తాను అనిపించే వరకు మీరైతే పిండిని అట్లా కలుపుకొని సైడ్‌కి ముద్ద కట్టేసి పెట్టేయండి. పెట్టేసి మన దగ్గర కొంచెం మందపు గిన్నె ఆర్ కడాయి ఏదో ఒకటి ఉంటది కదా! అది తీసుకొని దాని మీద అయితే ఆయిల్ పూసేసి రెడీగా పెట్టుకోండి. అండ్ మనం ఇక్కడ ఇంకోసారి పిండిని ఇట్లా కలుపుకొని ఒక ముద్దలాగా ఫార్మ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇట్లా ముద్దలా కలుపుకొని మనం ఆల్రెడీ ఒక గిన్నెలో అయితే ఆయిల్ పూసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా! అందులోకి ఈ ముద్దని పెట్టేసి, మీకు ఎలా కావాలి అంటే మందం కావాలి అంటే మందంగా, మరీ ఎక్కువ పల్చగా కావాలంటే పల్చగా, మీకు ఎలా నచ్చితే అలా అయితే మీరు ఒత్తుకోండండి. ఇట్లా ఒత్తుకొని మనం కన్ఫామ్‌గా అయితే చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టాలండి దీనికి. హోల్స్ పెడితేనే లోపల వరకు బాగా కుక్ అయ్యి, పచ్చిగా కాకుండా క్రిస్పీగా మనము వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యి మనకి టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇట్లా హోల్స్ పెట్టుకోవడం వల్ల. హోల్స్ అయితే కన్ఫామ్‌గా పెట్టుకోవాలి టేస్ట్ కోసం. అండ్ ఇట్లా హోల్స్ పెట్టుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనము గ్యాస్ ఆన్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న గిన్నెనైతే ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి హై ఆర్ లో ఫ్లేమ్‌లో మీకు ఇష్టం వచ్చినట్టు, అక్కడే దగ్గరే ఉండి చేస్తామంటే హై ఫ్లేమ్‌లో కూడా కాల్చుకోవచ్చండి. కానీ మంచిగా క్రిస్పీగా కాలాలి అంటే కొంచెం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టయితే కాల్చుకోండి. అండ్ ఇట్లా మధ్యలో హోల్స్‌కి అయితే ఇట్లా ఆయిల్ అయితే ఇంకోసారి అప్లై చేసుకోవాలి కన్ఫామ్‌గా. ఉడకాలి కదా లోపల వరకు, మొత్తం ఇట్లా ఆయిల్ పోస్తేనే ఉడుకుతది. ఉడుకుతుందో లేదో అని మనము స్పూన్ పెట్టి తిప్పనక్కర్లేదండి. అది మొత్తం ఉడికాక అదే ఊడొస్తుంది. అప్పుడు మనం తిప్పుకోవాలి. నేనైతే 2 చేసుకున్నాను. ఇది సెకండ్‌ది.
అండ్ ఇంకో సైడ్ కూడా కాల్చుకున్నానండి. నేను 2 సైడ్స్ కాల్చుకొని ఒక గిన్నెలోకి అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంది. చల్ల అయినప్పుడు తింటే